Hello everyone, welcome back to my YouTube channel, The Roaming Life. టైం ఇప్పుడు మార్నింగ్ 4:20 అవుతుంది. యాక్చువల్‌గా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము ఇంకా. ఎందుకు అంటే మైసూర్ రీచ్ అయ్యేసరికి కొంచెం అట్‌లీస్ట్ డే లైట్ ఉంటుంది. వీ కెన్ ఎక్స్‌ప్లోర్ అని అనుకున్నాము. అండ్ దట్ టు టుడే ఈస్ మై హస్బెండ్ బర్త్‌డే. సో, అందుకే డేని ఇంకా స్పెషల్‌గా స్టార్ట్ చేయడానికి ఆయనకొక చిన్న చాక్లెట్ ఇచ్చి విష్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్‌గా 4:30కి అయితే స్టార్ట్ అయిపోయాం మేము మా ఇంటి నుంచి. మేమెందుకు ఇంత ఎర్లీగా స్టార్ట్ అయ్యామంటే తెలిసిందే గదా! హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. అండ్ దట్ టూ మార్నింగ్ వెదర్ గూడా చాలా పీస్‌ఫుల్‌గా అండ్ చాలా కూల్‌గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ టైంకి మైసూర్ రీచ్ అయితే ఏదైనా బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకోవచ్చని ప్లాన్ చేసుకున్నాము. ఇన్‌కేస్ లేట్ అయితే మళ్ళా డ్రైవింగ్‌లో డే అంతా వేస్ట్ అవుతుంది కదా! అందుకే. ఫైనల్లీ వి రీచ్డ్ లలిత మహల్ ప్యాలెస్ హోటల్. ఇప్పుడు టైం చూస్తే ఒక 4:45 అవుతుంది. ఇంక్లూడింగ్ బ్రేక్స్ అన్నీ కలుపుకొని ఒక 12 అవర్స్ పట్టిందనమాట మాకు జర్నీకి. అండ్ ఇక్కడికి రాగానే ఒక పెద్ద షాక్ తగిలింది మాకు. అదేంటంటే మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గరే సెక్యూరిటీ గార్డ్ ఆపేసి విజిటర్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసాడు. ఎందుకంటే లోపల ఏదో పెద్ద షూటింగ్ జరుగుతుందంట. దట్ టూ ఇది ఒక తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన రియాలిటీ షో షూటింగ్ అంట. ఆయన మమ్మల్ని ఒక నార్మల్ విజిటర్స్ అనుకోని ఆపేశాడు. కానీ మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నామని చెప్పి మా డీటెయిల్స్ చూపించగానే ఆయన అవన్నీ టాలీ చేసుకొని లోపలికి అలౌ చేశారు. అబ్బా! ఒక క్షణం అయితే టెన్షన్ పడ్డాం మేము. అండ్ ఈ రియాలిటీ షో వచ్చేసి నేనైతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటున్నాము. అండ్ చీఫ్ గెస్ట్‌గా రవితేజ గూడా వచ్చారంట. బట్ 1 అవర్ బ్యాకే వాళ్ళందరూ చెకౌట్ చేసి వెళ్ళిపోయారట. ఇంక్లూడింగ్ రిమైనింగ్ ఆర్టిస్ట్ అందరూ. ఇప్పుడైతే ఓన్లీ రిమైనింగ్ టెక్నీషియన్స్ ఉన్నారంట. వాళ్ళు గూడా టుమారో చెకౌట్ చేస్తారంట. మొత్తానికి చెక్ ఇన్ కంప్లీట్ చేసి రూమ్‌కొచ్చేసాము. అండ్ ఈ చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మాకైతే ఒక అరౌండ్ 10 మినిట్స్ టైం పట్టింది. అండ్ ఈ రూమ్ చూస్తే కంప్లీట్ వింటేజ్ అండ్ రాయల్ లుక్‌లో అయితే ఉంది. అండ్ యెస్, నిజంగానే ప్యాలెస్‌లో స్టే చేస్తున్నామనే ఎక్సైట్‌మెంట్ అయితే వచ్చేసింది మాకు. యాక్చువల్‌గా ఈ లలిత మహల్ ప్యాలెస్‌ని మైసూర్ మహారాజా కృష్ణరాజా వడియార్ 4 స్పెషల్ గెస్ట్ కోసం బిల్డ్ చేశారు అంట. సో, ఈ ప్యాలెస్‌లో టోటల్‌గా 54 రూమ్స్ అయితే ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే ఈ ప్రాపర్టీని జేఎల్ఆర్ హ్యాండిల్ చేస్తున్నారు. వీళ్ళైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కంప్లీట్ హెరిటేజ్ లుక్ అండ్ రాయల్ చార్మ్‌ని ప్రిజర్వ్ చేస్తూ ప్యాలెస్‌కి మంచిగా ఒరిజినల్ ఫీల్‌ని కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు. మీరు కూడా చూసేయండి ఈ కంప్లీట్ రూమ్ టూర్. సో, ఇది మా హస్బెండ్‌కి ఒక స్మాల్ సర్ప్రైజ్. బేసిక్‌గా ఏంటంటే తనకి ఈ సర్ప్రైజ్ గురించి అస్సలు తెలీదు. నేనేదో వైఫై వర్క్ అవ్వట్లేదని రిసెప్షనిస్ట్ దగ్గరికి చెక్ చేయమని పంపించాను. మీన్‌వైల్ ఐ డెకరేటెడ్ ద రూమ్ లైక్ దిస్. బేసిక్‌గా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే స్ట్రీట్ ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. అండ్ లుక్ ఎట్ దిస్ ప్యాలెస్ నైట్ వ్యూ విత్ కూల్ బ్రీజ్, అసలు మాటలు లేవు. ప్యాలెస్ ఏరియా ఆపోజిట్‌లోనే చాలా ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. నియర్లీ ఒక 20 వరకు. బట్ రాజన్స్ ఫుడ్ ట్రక్‌లో మాత్రమే ఒక అరౌండ్ 100 మెంబర్స్‌ల క్రౌడ్ ఉన్నారు.
అండ్ ఇక్కడ షవర్మా అండ్ తందూరి చికెన్ ఫేమస్ అంట. సో విత్ హై క్యూరియాసిటీ నేను కూడా ట్రై చేద్దామని వెళ్ళాను. అండ్ ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అయితే టైం పట్టింది నాకు, వెయిట్ చేశాను బికాస్ ఆఫ్ ద హ్యూజ్ క్రౌడ్ ఓన్లీ. బట్ ఫైనలీ టేస్ట్ వచ్చేసి హానెస్ట్లీ బెస్ట్ షవర్మా ఐ ఎవర్ హ్యాడ్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి డే 2 ఇన్ ప్యాలెస్. మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి. యాక్చువల్లీ వీ ఆప్టెడ్ స్టే విత్ బ్రేక్ఫాస్ట్ హియర్. వితౌట్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో మనం బుక్ చేసుకోవచ్చు. మేము ఉంటున్న రూమ్ నుంచి ఇంకా రెస్టారెంట్కి అయితే ఆల్మోస్ట్ 5 to 7 మినిట్స్ అయితే పట్టింది ఈ జర్నీ. అండ్ ఆ వాక్ చేస్తున్నప్పుడు మల్లీశ్వరి మూవీ నుండి ఒక డైలాగ్ గుర్తొచ్చింది. మీకు కూడా సేమ్ గుర్తొస్తే ప్లీజ్ టు కామెంట్. మొత్తానికైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అండ్ ఈ డైనింగ్ చేస్తున్న హాల్లో అప్పట్లో కింగ్స్, బ్రిటిష్ అఫీషియల్స్కి గ్రాండ్ డిన్నర్స్ అండ్ పార్టీస్ జరిగేవంట. అండ్ ఈ డైనింగ్ హాల్ని రాయల్ గెస్ట్ని ఇంప్రెస్ చేయడానికి లగ్జూరియస్గా డిజైన్ చేశారు, ఎస్పెషల్లీ హై సీలింగ్స్తో. అప్పట్లో ఇక్కడ మహారాజా స్పెషల్ గెస్ట్ కోసం లావిష్ బ్యాంక్వెట్స్ అండ్ ఫార్మల్ గ్యాదరింగ్స్ కూడా అరేంజ్ చేసేవారంట. సో ఈ హాల్లో కూర్చుంటే ఆల్మోస్ట్ 100 years బ్యాక్ హిస్టరీ మధ్యలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది అయితే మాకు. సో ఇప్పుడు మేము ఈ ఫుడ్ ఎంజాయ్ చేసిన ప్లేస్ ఒకప్పుడు రాయల్టీ అండ్ విఐపీస్ డైన్ చేసిన ప్రెస్టీజియస్ వెన్యూ అని కూడా చెప్పొచ్చు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, లెఫ్ట్లో రిసెప్షన్ ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఒక లిఫ్ట్ ఉంది. బేసికల్గా ఈ ప్యాలెస్లో 2 floors ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్స్ అండ్ ఫస్ట్ ఫ్లోర్.
యాక్చువల్‌గా ఈ ప్యాలెస్‌ని మహారాజా కృష్ణరాజ వడియార్ ఫోర్ 1921లో తన స్పెషల్ గెస్ట్ కోసం ఎస్పెషల్లీ వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా స్టే చేయడానికి కట్టించారంట. ఈ ప్యాలెస్‌లో మైసూర్‌లోనే సెకండ్ లార్జెస్ట్ ప్యాలెస్ అని చెప్తారు. ప్రెజెంట్ ఇది ఒక హెరిటేజ్ హోటల్‌గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఈ ప్యాలెస్ డిజైన్‌కి లండన్‌లో ఉన్న సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ ఇన్స్పిరేషన్ అని చెప్తారు. హానెస్ట్‌లీ ఈ ప్యాలెస్ లోపలికొచ్చాక మాకైతే ఒక రాయల్ వైబ్ అయితే వస్తుంది. వింటేజ్ ఇంటీరియర్స్ అండ్ రాయల్ యాంబియన్స్ అండ్ చాముండి హిల్స్ వ్యూ అయితే ఈ ప్లేస్‌కి స్పెషల్‌గా అట్రాక్షన్స్. మైసూర్ విజిట్ చేస్తే డెఫినెట్‌లీ మిస్ అవ్వకుండా చూడవలసిన ప్యాలెస్ ఇది. అండ్ ఈ ప్యాలెస్‌లో చాలా మూవీ షూటింగ్స్ అయితే అయ్యాయి. కన్నడ, తెలుగు, తమిళ్ అండ్ హిందీ కలిపి అరౌండ్ 50-100 మూవీస్ వరకు ఇక్కడ షూటింగ్ జరిగిందని చెప్తున్నారు. అండ్ ఫోటో లవర్స్‌కి అయితే ఈ ప్యాలెస్ ఒక కంప్లీట్ పారడైజ్ అని కూడా చెప్పొచ్చు. ఈ ప్యాలెస్‌లో ఏ కార్నర్‌లో ఫోటో తీసినా కూడా రాయల్ లుక్ గ్యారంటీ. ఆబ్వియస్‌లీ మేము కూడా కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. ఇదొచ్చేసి ఒక షూట్ రూమ్. అప్పట్లో స్పెషల్ రాయల్ గెస్ట్ అండ్ హై ర్యాంకింగ్ విజిటర్స్ కోసం యూజ్ చేసేవారంట. ఈ షూట్ రూమ్స్ నార్మల్ రూమ్స్ కంటే చాలా స్పేషియస్‌గా అండ్ స్పెషల్‌గా ఉన్నాయి. అండ్ సెపరేట్ లివింగ్ ఏరియా అండ్ బెడ్‌రూమ్‌తో బాగా డిజైన్ చేశారు వీళ్ళు. అండ్ అన్ని రూమ్స్‌లో గూడా ఇంటీరియర్స్‌లో ప్యాలెస్ హెరిటేజ్ స్టైల్‌ని ప్రిజర్వ్ చేశారు వీళ్ళు. కాబట్టి రాయల్ అట్మాస్ఫియర్‌ని ఇప్పటికీ మనం ఫీల్ అవ్వచ్చు. ఐ హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది రోమింగ్ లైఫ్. థ్యాంక్ యూ. బాయ్.